హైదరాబాద్ కేంద్రంగా భారీ డ్రగ్స్ నెట్వర్క్ బయటపడింది. దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. చర్లపల్లి వాగ్దేవి ల్యాబ్లో 11,58,00,000 విలువైన 5.98 కేజీల మెఫెడ్రిన్ డ్రగ్ను సీజ్ చేశారు. 35,500 లీటర్ల రసాయనాలు, 950 కేజీల ముడిసరుకు స్వాధీనం చేసుకున్నారు. ముంబైలో బంగ్లాదేశీ మహిళ అరెస్ట్తో డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా భారీ డ్రగ్స్ నెట్వర్క్ బయటపడింది. దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. చర్లపల్లి వాగ్దేవి ల్యాబ్లో 11,58,00,000 విలువైన 5.98 కేజీల మెఫెడ్రిన్ డ్రగ్ను సీజ్ చేశారు పోలీసులు. 35,500 లీటర్ల రసాయనాలు, 950 కేజీల ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. ముంబైలో బంగ్లాదేశీ మహిళ అరెస్ట్తో డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, ఆ బంగ్లాదేశీ యువతి ఇండియాలో ఎంతకాలంగా ఉంటోంది? ఈ దందా ఎంతకాలంగా సాగుతోంది చర్లపల్లి నుంచి? ప్రస్తుతం హైదరాబాద్ చర్లపల్లికి సంబంధించిన డ్రగ్స్ రాకెట్ కేసులో ఇప్పటికే ముంబై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మనం చూస్తున్నటువంటి ఏదైతే ఉన్నటువంటి చర్లపల్లి పారిశ్రామిక వార్డులో ఈ కంపెనీ ఉంది. ఈ కంపెనీలోనే డ్రగ్స్ సంబంధించిన మాదక ద్రవ్యాలు మొత్తం 3 ముడి పదార్థాలకు సంబంధించి వాటన్నిటి కూడా మిక్స్ చేసి డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా ముంబై పోలీసులు గుర్తించారు. మొదట బంగ్లాదేశ్ యువతి పట్టుబడింది. అక్కడి నుంచే ఆధారాల ఆధారంగా ప్రస్తుతం డ్రగ్ తయారీ యూనిట్ సంబంధించి బట్టబయలైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే హైదరాబాద్ కేంద్రంగా ఈ వ్యవహారం అంతా కూడా బట్టబయలు కావడంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లింక్స్ పైన ప్రస్తుతం ముంబై పోలీసులు ఆరా తీస్తున్న నేపథ్యంలోనే చెర్లపల్లికి చేరుకోవడం, ఇక్కడ తనిఖీలు నిర్వహించిన క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి నవోదయ కాలనీ వాగ్దేవి ల్యాబొరేటరీస్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాబొరేటరీస్ లో దాడి నిర్వహించిన తర్వాత ఈ యజమాని అయినటువంటి వాలెట్ శ్రీనివాస విజయ్తో పాటు అతని సహాయకుడు తానాజీ పట్వారితో పాటు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఈ కేసుకు సంబంధించి 24 లక్షల రూపాయల మత్తు పదార్థాలతో పాటు ఫోన్లు, ఇటు కార్లను కూడా గతంలో సీజ్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే 8వ తేదీన బంగ్లాదేశ్ మహిళ అయినటువంటి ఫాతిమా మురాఫ్ షేక్ అలియాస్ మొల్లా వద్ద మొదట 105 గ్రాముల మెఫ్రిన్ సంబంధించిన పట్టుకున్న డ్రగ్స్కి సంబంధించి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పోలీసులు తనిఖీలు నిర్వహించడం, ఆ తర్వాత వరుసగా మరో 10 మంది పట్టుబడడం, మొత్తం ఓవరాల్గా ఇప్పటి వరకు 13 మంది అయితే పట్టుబడ్డారు. ఇక్కడ తనిఖీలు చేసిన క్రమంలో మొత్తం 11,58,00,000 విలువైనటువంటి 5.96 కిలోల మెఫ్రిడిన్తో పాటు ఇటు 35,500 లీటర్ల రసాయనాలు, మరోవైపు 950 కిలోల ముడిసరుకును కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 13 మందిని ప్రస్తుతం ముంబై పోలీసులు ఒకవైపు విచారిస్తుండగా ప్రస్తుతం